హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యామాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు క్లైమేట్ అయితే చూడండి, ఫుల్ రైన్ బయట. చాలా బాగుంది వెదర్. ఇలా ఉంటే మనకి ఎంత పని అయినా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం ఇలా ఉంటే. అండ్ ఈరోజు నా వీక్లీ క్లీనింగ్ డే కూడా. వీక్లీ క్లీనింగ్ ఏంటో అనుకుంటున్నారేమో, రోజు క్లీన్ చేస్తాం ఇల్లు, కాకపోతే వీక్లీ కొంచెం ఎక్కువ క్లీన్ చేస్తాం. డీప్ క్లీనింగ్ అంటే ఫ్రైడే నేను పూజ చేస్తాను. సో అందుకే బెడ్షీట్స్ అంతా చేంజ్ చేసి నెక్స్ట్ రూమ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. టైంపాస్ కూడా అవుతుంది, నెక్స్ట్ నా క్లీనింగ్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. అందరూ ఇంట్లో ఉంటే వాళ్ళ పనులు చేస్తూ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎలా క్లీన్ చేసినా మళ్ళీ అలానే పెడతారు. సో అందుకే నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటాను. సో కొంతమంది అనుకుంటారండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే హస్బెండ్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, మేమందరం ఆఫీసులకి వెళ్ళిన తర్వాత నువ్వు ఫ్రీయే కదా, అప్పుడు ఏం వర్క్ చేస్తావు, అప్పుడు రెస్ట్ తీసుకుంటావు కదా, మార్నింగ్ వెళ్ళేదాకానే కదా నీకు కొంచెం వర్క్ ఉంటుంది అని. ఎవరండి మీకు చెప్పారు కొంచెం వర్క్ అని? లేడీస్కి ఎప్పుడైనా వర్క్ ఉంటూనే ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి ఎంత కష్టపడతారో దానికంటే డబల్ ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడతారు. సో వాళ్ళు వచ్చేంత వరకు మళ్ళీ ఇంత క్లీనింగ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి కుక్ చేసి మన టైం అసలు ఎంత వర్క్ చేసినా టైం సరిపోదు. చేస్తూనే ఉంటాము. అది చూసే వాళ్ళకి తెలీదు, చేసే వాళ్ళకే తెలుస్తుంది. సాటి ఆడవాళ్ళకి అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. సో వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఇలా ప్రతిరోజు ఇంత క్లీనింగ్ ఉంటూనే ఉంటుంది. అది ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంది, నాకనే కాదు. సో నేను అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా, ఎవ్వరూ ఖాళీగా కూర్చోరండి, రోజు ఏదో ఒక క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాము. సో నాది బెడ్రూమ్, హాల్ అయితే అయిపోయింది. సో కిచెన్ అయితే చూడండి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత కుకింగ్ అంతా అయ్యాక ఇలా తయారైంది. నేను స్టవ్ అయితే మ్యాక్సిమం అలానే క్లీన్గా ఉంచుకుంటాను. నాకు స్టవ్ క్లీన్ లేకపోతే అస్సలు కుక్ చేయాలనిపించదు. నెక్స్ట్ ఇంకా కన్మా పార్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ క్లీనింగ్ నా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇల్లు క్లీన్ అయిపోతే చాలా మనశ్శాంతిగా ఉంటుంది కదా. నెక్స్ట్ బయట క్లీన్ చేయాలి. నేను ప్రతి వీక్ ఇలా 2 డేస్కి ఒకసారి రంగోలీ అయితే వేస్తూ ఉంటాను. వీక్లీ పూజ చేసినప్పుడు ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది బయట అయితే, ఎందుకంటే ఎంట్రన్స్ అదే కాబట్టి మన ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఫస్టే ఒక గుడ్ ఇంప్రెషన్తో రావాలని నా ఫీలింగ్. సో ఇలా ఆఫ్టర్ రంగోలీ ఇలా ఉంది. నా రంగోలీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో ఇలా ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ క్లీనింగ్ నా హౌస్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంత పని చేస్తాం కదా, ఇది చూసే వాళ్ళకి సింపుల్ అనుకుంటాం, కానీ చేయడానికి నేను మార్నింగ్ నుంచి కష్టపడితే ఈవినింగ్కి ఇలా అయితే రెడీ అయ్యింది ఇల్లు. సో వచ్చే వాళ్ళకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా ఇలా క్లీన్గా ఇల్లు చూస్తే. నాకైతే ఇలానే ఇష్టం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.